శరణు 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 రామ రామ రామ. రాముడు కొండలు కొనగిరి తిప్పేసి దాసండి. అమ్మో కొండలు కొనగిరి తిప్పేశారా? మరి అక్కడే ఉంటారు వాళ్ళు. అమ్మా ఆత్మ తిరుగుతుంది. ఆత్మలు తిరుగుతుంటది. చెల్లిలో నీకు అంతా బాగుంది. నీ కప్పదోస పట్టుకుంది. నీకే కప్పదోసం వెళ్ళిపోతుంది. కప్పదోసం పోవాలంటే వెరీ సింపుల్. నీ పప్పు పట్టుకొని కప్పు దగ్గర అట్టు వేరు పప్పు వేరు. ఎందుకు రెండు ఉండవు? అయ్యయ్యో అమ్మాయి అట్టెలా ఉంటది పప్పు ఎలా ఉంటుంది? నువ్వు నన్ను అడిగితే చెప్తాను. చూడమ్మా అట్టనుకో అరకేజీ గోధుమ పిండి తెచ్చి ఎక్కువ నీళ్ళు పోసి అందులో కొద్దిగా పంచదార వేసి పలాస కలిపేసి పెనం మీద వేసి అట్ల కర్త తిరిగేసింది అట్టు. అదే అరకేజీ గోధుమ పిండి తెచ్చి కొద్ది నీళ్ళు పోసి అందులో కొద్ది బెల్లం వేసి గట్టి పిస్కలు. కలపడం అంటారు. కలిపిది కరగదు అది. అంటే బెల్లం కాదు. పిస్కలు పిస్కో పిస్కో అంత కనిపిస్తుంది. అది కాదురా, అంటే రోజు చపాతీ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళిద్దరు. పిస్కో పిస్కో గట్టి పిస్కేస్తారా? అందుకే కొన్నావు. మీ ఇద్దరు ఆడో కేరు మీద చపాతీలు తినండి, ఒక కారు తిన్నావు. అమ్మ ఈ చపాతీ వాళ్ళిద్దరు తింటారు. అమ్మాయి ఇలా పిసికేసి ఇలా సరిసేసి పొయ్యిలో ఆనేసింది పప్ప, పొయ్యి మీద వేసింది అట్టు. మీ ఇద్దరులోకి ఎవరికి ఏది కల కోరుకోండి. అలాగే నాకు అట్టు కావాలి. నీదే పలసన అట్టు పలసకుంటది. నీదేటి పప్ప 10 రోజులు ఉన్నట్టు అవ్వదు. అది దరసరు కదా, పిచ్చిలు పెడితే అట్టు ఒక 100 ఇరిగిపోతాయి. అందుకే అట్టు. అలాగే అమ్మాయి అట్టు పట్టుకొని ఓ చెరువు దగ్గరికి వెళ్ళి కప్పని ప్రార్థించాలి. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడము తప్పమ్మ, ఇదిగో ఇదిగో అట్టమ్మ. అయిపోయిందా? అట్టాడు పెట్టే వెళ్ళిపోను వెళ్ళిపో. అమ్మాయి పప్పు తెచ్చావా? నువ్వు చేసిన పప్ప తెచ్చావా? పళ్ళు కాయలు అరటిపళ్ళు పువ్వులు అన్ని తెచ్చాను. అన్ని తెచ్చావా? అన్ని మా అప్పన బావ ఇచ్చారు. అక్కడేనా? మీ అప్పన బాబునికి ఏదో అడ్డు పెడదాం. అమ్మ తెచ్చా కదా, ఇవన్నీ పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ముడుకుటి నీటి వరకు దిగాలి. అక్కడ వరకు కదమ్మా, ఇక్కడ వరకు దిగుతా. అక్కడ వరకు దిగిపోతా. ఆ పప్పు నానిపోదా? నువ్వు పట్టుకెళ్ళి నానిపోని మెత్తగా అయిపోతే తెగించాను నువ్వు. అవును మరి. అమ్మాయి ఆ కప్పని ప్రార్థించాలా? ఎలా తెలుసా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి. జబ్బురా అమ్మాయి నేను ఒక మాట అడుగుతున్నా, కోపం పాడుకో. ఒకవేళ నీ పప్ప కాసపడేదో కప్ప వచ్చింది అనుకో, నా పప్ప మరి నువ్వు పట్టుకెళ్ళి పప్ప తెచ్చే పప్ప ఏదో కప్ప వచ్చింది అనుకో, అన్నావు అనుకో, ఆ కప్ప లోనికి వెళ్ళిపోదా? ఓహో మరి అంటే స్లోగా నేను స్మూత్ గా నేను ఎలాగంటే నలగాను. ఓకేనా? ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, ఓ కప్ప తల్లి, అప్పు చేసింది తప్పు తల్లి, అప్ప చేసింది తప్పు తల్లి, అప్పు చేసిన తప్పులు ఎప్పుడుగా భావించి ఓ కప్ప. అలాగా అనకపోతే మరి పట్టుకెళ్ళి పప్ప కప్ప కనిపించాలా? ఓహో కనిపించాలి కదా. ఓకే అంటారు మళ్ళీ అన్న. మా అప్ప చేసిన తప్పులను ఎప్పుడుగా భావించవో కప్ప, మా అప్ప చేసిన తప్పులు ఒప్పులుగా భావించు కప్ప. తీసుకో ఈ పప్ప అక్కడ పెట్టేసి వెనక్కి చూడకట్టు వెళ్ళిపోరావాలి. సంవత్సరం అయింది, మా ఆవిడ గర్భవతాయి, 9 మాసాలు నిండుతున్నాయి. ఏ విధంగా చెప్పాలా? ఓకే.
దుబ్బు గోర దుబ్బు ఓ చందమామ దుబ్బు ఓ చందమామ వాసనకే చంపేంగ మగ వెలుగున ఉంగరాలు ఓ చందమామ ఉండదో ఈ ముండ మనసు చందమామ దుబ్బో చందమ వాసనకి చంపండి ముక్క ఎలు నిండా బంగారాలో చందమామ ఉండాదో ఈ ముండా మనసు కడమ పెట్టో ఓ చందమామ పెట్టో ఓ చందమామ కాకినాడ రేపు కాకినాడ కలగటేరు ఓ చందమామ కడవ దించే కల్లో చందమామ దుబ్బో చందమ వాసనకి చంపండి ముక్క అమ్మాయి ఎవరు కాదు మన అప్పనే మన అప్పన్న పట్టప్పన్న ఆయన అలాంటి కాకపోతే మీకు అందరికి ఇచ్చారు ఇవ్వలేదు టీయా మన ఇద్దరు తప్పు చేసినామా అమ్మా మంత్రశాల ఎవరు లేరా అమ్మా ఇక్కడ మంత్రశాల ఎవరు పశువులు డాక్టర్ ఆయన వద్దు ఆయన అయితే పశువులు చేసినట్టు చేసేస్తాడు చెయ్యడు తీసేస్తాడు అయితే ఎవరికి తేవాలి అన్నయ్య ఫోన్ చేద్దునా అన్నయ్య ఎవరు దుబాయ్ లో ఉన్నారే దుబాయ్ ఆర్ఎంపీ డాక్టర్ దుబాయ్ నుంచి వస్తండి ఎంతమంది డాక్టర్ ఎవరు ఇంకా అంత పని చేయరు అంత డాక్టర్ మంచి ఏం పర్వాలేదు వస్తున్నాడు రెడీగా ఉండు ఏంటి సంచేటి ఆ బ్యాగ్ ఏంటి అవునండి మేము అనుకోక ఎందులేమున్నాయి ఎందులేమున్నాయి మా కళ కనిపించలేదు మా ఊరు ఒకళ్ళు వస్తారులే కొప్పు కొంతమమ్మ కొప్పు కొప్పు కొంతమమ్మ కొప్పు కొప్పుకు తప్పలు ఇస్తాము బకెట్లు ఇస్తాము కళాయిలు ఇస్తాము కొప్పు అమ్మ కొప్పు అలాగొన్నాడు నాతో ఇంకో బండి వస్తుంది మా ఊరు బండి తెలీదా పా తరపు సామాను కొంతమంది పా తరపు సామాను కొంతమంది పోయిన బీరువాలు కొంతమంది పోయిన సూటి కథలు కొంతమంది మా బండి మీ ఈదులోకి మీ ఇంటి ముందుకే వచ్చిందండి ఉల్లిపాయలు అమ్మ ఉల్లిపాయలు ఎంత సులభలు మాది పాటి భూమి కదా ఎంత సులభం అలాగ ఉన్నాడు అడుగుపోయాడు మాట్లాడు అన్నయ్య మరి దుబాయ్ నుండి వచ్చావు కానీ వద్దు చాలా బాగాలేదు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి మరి నువ్వేదో చూడనియా నేను చూస్తాను కానీ నాకు 2 వస్తువులు కావాలి ఏంటి గుడ్డ ఏంటి లేదమ్మా వల్లే మూసేస్తారు లేదు సరే గాని అనియా మరి ఏదో చూడనియా 2 వస్తువులు ఇస్తాను నాకు 2 వస్తువులు కావాలి అమ్మా 3 వస్తువుల మందు కావాలి అలవాటు అయింది లేదమ్మా అవుతుంది రోజు అవుతుంది లేదమ్మా ఈ మధ్యలో ఒక మహానుభావుడు దయ వల్ల అవుతుంది మా ఇది భయ్య ఒకటి కొట్టిదారే ఉంటాము భయ్య నీకు దండము అమ్మా అనియా సరే గాని నీకు మందు ఇస్తాను ఇంకేం కావాలి రూపాయి బ్లేడ్ కావాలమ్మా ఈ డాక్టర్ మనకు వద్దమ్మా ఓలమ్మో బేడంత గుర్తొచ్చిందమ్మా ఓలమ్మ ఓలమ్మ అమ్మా బేడంటే ఏం భయపడిపోతున్నావు భయపడి భయమతి మరేడి కాదు మొన్న మా వదిన డెలివరీ అయింది బాబు పుట్టాడా ఆ ఊరు మంత్రశాల వచ్చి అన్నది ఒక బ్లేడ్ తేండమ్మా బొడ్డు కొయ్యాలి అన్నది అలాగే బ్లేడ్ తెచ్చా మంత్రశాలకు ఇచ్చాము ఆవిడ చేసింది బొడ్డు కొయ్యిపోయి నువ్వెందుకు కాబరైపోతావు ఏం కోసిందిరా మా భయం వేస్తుంది బొడ్డు కొయ్యిపోయి పుట్టెక్కని అది కోసింది కడుపు అమ్మో కుట్లేసారా 6 కుట్లు పడ్డాయి అమ్మా ఈ డాక్టర్ మనకు మీ ఇద్దరు చెల్లి ఉన్నాము నీ బాధ నువ్వు పడు అదే మేమున్నాం కదా అవునమ్మా మీ ఇద్దరు సాన్లాట నరికేస్తాను
నీకు కాదు మేము సాలిమేద్రా మంత్రసాల అంటే అన్నా ఓర్ దరిద్రుడా మంత్రసాలిని కూడా మేము కాదు కాదా నాకేం తెలీదు మీకు తెలీదా అలా ఉంటామని పని నువ్వు చెయ్యి అలా ఉన్నాడు అమ్మ పడలేనమ్మ నొప్పులు పగవారికైనా రాకూడదా పడలేనమ్మ నొప్పులు పగవారికైనా రాకూడదే నొప్పులు పగవారికైనా రాకూడదా పడలేనమ్మ నొప్పులు పగవారికైనా రాకూడదు నొప్పులు కన్న తల్లి నీవు కరుణించవా నొప్పులు మరి నొప్పులు కన్న తల్లి నీవు కరుణించవా కన్న గడియలకు బాలుడు పుట్ట తందానా ఓ తందానా దేవనందనాన తందానా తందానా రాజవందనాన తరిగడ జుంతరే తాత జుంతరే తాత జుంతరే కొడుకో పుట్టాడా ఆ కొడుకు పుట్టాడా నాకో కొడుకు పుట్టాడా కొడుకు పుట్టాడా నాకో కొడుకు జోలాలి పాడాలి జోలాలి పాడాలి జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆ పాడిని గోల పాపాయి ఆ పాడిని గోల పాపాయి కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను అమ్మను రమ్మని పాలిచ్చి బొమ్మని దేవునితో చెప్పని కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను ఆ కాకి చేరలేదు మన కబురు అందలేదు ఆ దేవుడంపలేదు మన అమ్మ రాలేదు నువ్వు ఆకలేసి కుక్క పడితే ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను అమ్మ రాలేదని ఆగలాగలేదని బొమ్మ తెచ్చి ఇవ్వనా బొమ్మతో ఆడించానా నేను బొమ్మతో ఆడించానా మన అమ్మ పేదరాళ్ళే మన అయ్య బీదవాడే చిలిగవ్వ కూడలేదే ఇక బొమ్మేసుకుంటానే నీకు అమ్మ లేదు అయ్య లేడు ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి కాకితో కబురం పాను ఆ కాకితో కబురం పాను అమ్మ పాలు లేక నువ్వు తెల్లడిల్లకమ్మ నీ పెదవులారిపోతే నా గుండె ఆగునమ్మా నా గుండె ఆగునమ్మా అమ్మ కాని అమ్మ ఆగోవే మన అమ్మ ఆ అమ్మ పాలు తాగు నా ఒడిల పూయలు నీకు అమ్మ నాన్న నేను అయ్యి పెంచుకుంటాను నేను ఉంచుకుంటా జోలా